అతను సజ్జల రామకృష్ణారెడ్డి, అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటిలందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమయ్యా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటాలు నొక్కుతారయ్యా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? వెబ్కాస్టింగ్కి ఈయనకేం సంబంధం? అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీ బ్లూ పత్రికల్లో, నీలి పత్రికల్లో వ్రాస్తే అది జనం నమ్మాలా? అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ మోసపు పత్రికల్ని నమ్మకండి అంటున్నాను. నేను ఎప్పుడు అనలేదు సాక్షి పత్రిక ఇది మోసపు పత్రిక, చీటింగ్ పత్రిక, చెత్త పత్రిక, అబద్ధాలు రాసే పత్రిక, దీన్ని నమ్మొద్దని చెప్పి నేను ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను. నేను చంద్రబాబు గారు బట్టలు నొక్కుతారంట. మేము ఆ రోజు వార్ రూమ్లో కూర్చున్నారు, దర్జాగా కూర్చున్నారు, ఆయన మా అందరినీ మానిటర్ చేశారు. ఇక్కడ ఐ వాజ్ విత్ హిమ్ ది ఎంటైర్ డే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30, 8 గంటలకు ఆయన వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయనతో ఉన్నాను. నేను ఏ బటన్ నొక్కటం నేను చూడలేదే. నేను చూడండి మీకెక్కడ కనపడిందే? సాక్షి పర్సన్ ఆయనకు ఎదురుగా, ఆయన పక్కన, ఆయనతో ఉన్న వాళ్ళకి మాకు తెలియకుండా నీకు కనపడేటట్టుగా ఏ బటన్ నొక్కాడే? బుద్ధి లేని రాతలు, జ్ఞానం లేని రాతలు, సిగ్గులేని రాతలు, అవగాహన లేని రాతలు రాస్తారా? ఆ రాతలు ప్రజలు నమ్ముతారా? నిరాశ నిస్పృహలతోటి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సగం మంది లీడర్స్ లేరండి. దేవ్ గవర్న్ అండర్ గ్రౌండ్. చెప్పమనండి, నేను ఒక్క పేరు పిలుస్తా, లేచి నిలబడమనండి. స్కూల్లో టీచర్ పిలిచినట్టు, రోజమ్మ నిలబడంటే లేదామె, అంబటి అంటే లేడు ఆయన, కోమటి అంటే లేడు, సుబ్బయ్య అంటే లేడు, వెంకయ్య అంటే లేడు. అందరూ వాళ్ళకి అర్థమైపోయింది. తిరోగమన దిశలో ఉన్నాం మనం, ఓడిపోతున్నాం మనము. ప్రజలు మనల్ని తిరస్కరించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ దుర్మార్గపు పరిపాలనకి మా అందరినీ తిరస్కరించారని వాళ్ళందరూ అనుకుంటున్నారు, ది కంటెస్టెడ్ క్యాండిడేట్స్. అందుకే నిరాశ నిస్పృహలతోటి నోటికొచ్చినట్లుగా అభండాలు వేస్తున్నారు. లోకేష్ బాబుకి వచ్చింది అంటే, లోకేష్ బాబు రావటం ఊళ్ళో అందరికి వచ్చింది. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి వచ్చింది. నీకు లేదా అది సెల్ ఫోన్? నువ్వు నవ్వుతావేంట? సెల్ ఫోన్ సజ్జలా నీ దగ్గర లేదా? ఉంటే ఆ రోజునే వచ్చింది కదా. లోకమంతా కోడే కూసింది ఆ రోజున. మీ గౌరవ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంది మార్పడంతో ఆ బూత్లోకి వెళ్ళటం, ఆ బూత్లో ఉన్న పీఓస్ అధికారులందరూ కూడా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించటం నమస్కారాలతోటి, ఈయన సరాసరి అక్కడికి వెళ్ళటం, దాన్ని బద్దలు కొట్టడం, అవన్నీ కూడా వీవీప్యాట్స్ అన్నీ బయటపడటం. వీవీప్యాట్ చూశాడు ఆయన. 6 వైసీపీ, 22 టీడీపీ. గంగ వెర్రులెత్తాడు ఆయన. ఈ బూత్లోనే ఈ రకంగా టీడీపీకి ఇంత మెజార్టీ ఉంటే నా బతుకు అవుట్, నేను ఓడిపోతున్నానని ఏదో అసలే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది. ఇంకెట్లా ఉంటుంది ఆ కోతి పరిస్థితి? అదే ఆ రోజున మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి.